హలో డియర్ స్టూడెంట్స్, అకౌంటెన్సీలో మనం డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అనే ఒక కాన్సెప్ట్ వింటుంటాం. అయితే దీని మీనింగ్ ఏంటంటే, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, బిజినెస్లో ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి అని మీనింగ్ అన్నమాట. అంటే ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్కి టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అది ఒకటి డెబిట్ ఆస్పెక్ట్, ఇంకొకటి క్రెడిట్ ఆస్పెక్ట్. ఈ టూ ఆస్పెక్ట్స్ని కూడా మనం రికార్డ్ చేసుకోవాలి అనేటువంటి రూల్ మనం డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ని ఫాలో అయ్యి రాసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక ఫర్నిచర్ అనేది బయింగ్ చేసిర్రు అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది, ఫర్నిచర్ అనేది షాప్లోకి వస్తుంది, మీరు క్యాష్ పే చేస్తున్నారు కాబట్టి క్యాష్ అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ప్రకారం ఫర్నిచర్ వచ్చినట్టుగా రాసుకుంటున్నాం, క్యాష్ అనేది వెళ్ళిపోతున్నట్టుగా రాసుకుంటున్నాం. ఇట్లా మీరు ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా టూ ఆస్పెక్ట్స్ని రికార్డ్ చేయాలి. అదే డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.